హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్తో ఎప్పుడు చేసుకునే కర్రీస్ కాకుండా నేను ఒక డిఫరెంట్ ఎగ్ ఫ్రైడ్ మసాలా కర్రీని వీడియోలో చూపించబోతున్నాను. ఈ కర్రీని ఇంతవరకు ఎవరు చేసి చూపించలేదు. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలో చూసేయండి. వీడియో చూస్తే ముందు ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. బాయిల్ చేసిన ఒక 4 ఎగ్స్ని తీసుకొని ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక్కో ఎగ్ని 4 పార్ట్స్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా ఎగ్స్ని కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని పగలగొట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని ఇందులో ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇలా వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమోటాలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూను సాల్టు అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటాలు అనేవి మగ్గి ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడరు అలాగే ధనియాల పౌడరు రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ స్లైసెస్ని ఇందులో వేసుకోవాలి. కర్రీ అంతా కలిసేలాగా ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచికరమైన టేస్టీ ఎగ్ ఫ్రైడ్ మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.